ఇంకేమున్నా ఒకసారి వార్తలు చూద్దాం. ఒక కీలక విషయం తెలుసుకుందాం. మావోయిస్టులకు 2025లో గట్టి దెబ్బ తగిలింది. ఈ మావోయిజం నక్సలిజం ఏర్పడినప్పటి నుండి 2025 గట్టి దెబ్బ, మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ. ఒక రకంగా ఉద్యమాన్ని అణచాలని అనేక రకాల కుట్రలు ఈ 2025లోనే జరిగినాయి. దీంట్లోనే లొంగిపోయిర్రు అగ్రనేతలు. అట్లాగే కొంతమంది నేతలు, మావోయిస్టు అగ్రనేతలు ఎన్కౌంటర్లో చనిపోయారు. ముఖ్యంగా నంబాల కేశవరావు, ఆయన కేంద్ర కమిటీ కార్యదర్శి మావోయిస్టు పార్టీ, ఆయన కూడా 2025లోనే చనిపోయాడు. సో మొత్తంగా మావోయిస్టులకు 2025 సంవత్సరం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి విషయాన్ని దిశ పేపర్ రాసింది, ఒక్కసారి చూద్దాం. అన్నల తిరోగమన కాలంలో 2025 అక్టోబర్ నెల మైలురాయిలుగా నిలిచింది. అక్టోబర్ నెల, ఈ అక్టోబర్ నెలలోనే చాలా ఒడిదొడుకులు. మొత్తం మావోయిజం ఏర్పడినప్పటి నుండి 2025 సంవత్సరం చాలా గడ్డు పరిస్థితి సంవత్సరం. ఆ 2025లో అక్టోబర్ నెల మరింత ఇబ్బంది నెలగా వాళ్ళకు మారింది. అలాగే ఘోర బస్సు ప్రమాదాలకు నెలవై ఎన్నో కుటుంబాలను విషాద ఛాయలో ముంచేసింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు, కేంద్ర కమిటీ సభ్యులైన మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, ఆశన్న అలియాస్ రూపేష్, చంద్రన్న, బండి ప్రకాష్లు లొంగిపోయింది ఈ నెలలోనే. ఏకంగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో జరిగిన వందలాది మంది నక్సలైట్ల మెగా సరెండర్ ఘటనలు, అడవిని వీడి ఆయుధాలను అప్పగించి రాజ్యాంగ ప్రతులను చేబూనిన దృశ్యాలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. అంతేకాదు 19 మందిని బలిగొని తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన కర్నూలు కావేరీ బస్సు ప్రమాద ఘటన ఈ అక్టోబర్ నెలలోనే జరిగిందట. మరోవైపు టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల నిశ్చితార్థం, సిజేఐ బిఆర్ గవాయ్ పై న్యాయవాది దాడికి యత్నం, శబరిమల అయ్యప్పను దర్శించుకున్న తొలి మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము, ఇట్లా ఎన్నో ఆసక్తికర సంఘటనలు 2025 అక్టోబర్ నెలలోనే జరిగినాయి. సో మనం ఇక్కడ చూడొచ్చు. తుపాకీతోనే సమాజంలో మార్పు సాధ్యం కాదని విశ్వసించిన మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే ఈ ఏడాది అక్టోబర్ నెల కీలక మలుపుగా నిలవనుంది. 5 దశాబ్దాలుగా సాగుతున్న మావోయిస్టు ఉద్యమానికి మెగా సరెండర్లు పరిచయం జరిగింది ఈ నెలలోనే. 2026 మార్చి నాటికి దేశంలోనే మావోయిస్టులు లేకుండా చేస్తామని ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం శపథం చేసిన వేళ ఇక తుపాకీలతో సాధించబోయేది ఏమీ లేదని మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తమ ఆయుధాలతో పెద్ద ఎత్తున లొంగిపోవడం మొదలైంది. మావోయిస్టు పార్టీ అగ్రనేత పొలిటిబ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి అలియాస్ సోను అలియాస్ అభయ్ మరో 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయుధాలతో పాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో అక్టోబర్ 14వ తేదీన లొంగిపోయారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లోజుల వేణుగోపాల్ 45 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేయగా ఈయనపై వివిధ రాష్ట్రాల్లో 6 కోట్ల రివార్డు ఉంది. పార్టీ చేసిన కొన్ని తప్పులతో తీవ్ర నష్టాలను చవిచూశామని, ఇక అనవసర త్యాగాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనం రేపింది. మల్లోజుల లొంగిపోయిన 2 రోజులకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ రూపేష్ సహా 208 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో జయదల్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో వీరంతా సరెండర్ అయ్యారు. ఆయుధాలను అప్పగించి రాజ్యాంగ ప్రతులను అందుకున్నారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో పోలీసుల ఎదుట మరో 103 మంది, కాంకేర్లో 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అక్టోబర్ 28న మావోయిస్టు పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్నతో పాటు కీలక నేత బండి ప్రకాష్ తెలంగాణ డీజీపీ శివధరెడ్డి సమక్షంలో లొంగిపోయారు. మరోవైపు మల్లోజుల ఆశన్న లొంగుబాటు తర్వాత అభయ్ పేరుతో వివరిస్తుంది తిప్పని తిరుపతినని జాతీయ మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి.